రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు 52 సంవత్సరాలు పూర్తి చేసుకొని 53వ సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా నిజంగా ఈ మన ఫౌండేషన్కి రావడం ఇది మూడోసారి. నా బ్రదర్ విజయభాస్కర్ ద్వారా నేను ఇది యూట్యూబ్లో చూసి నేను తెలుసుకోగలిగాను. ఇది మూడోసారి వచ్చాను. బర్త్డే వచ్చిందంటే నాకు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అనేది గుర్తుకొస్తుంది. ఎందుకంటే మీ అందరి మధ్యన గడపాలని ఈ తల్లులు తండ్రులు వీళ్ళందరినీ చూసిన తర్వాత నేను ఎక్కడ బర్త్డే చేసుకున్నా సరే నాకు అదోలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ చేసుకోవటం వలన నాకు బ్లెస్సింగ్స్ మీ ద్వారా వస్తాయని చెప్పేసి ఇక్కడికి వస్తున్నాను. నిజంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ శంకర్ గారికి వీరితో పనిచేస్తున్న మిత్రులందరికీ బృందానికి అందరికీ నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా చాలా వృద్ధులు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ ఆశ్రయం కోల్పోయి ఈరోజు ఇలాంటి ఫౌండేషన్ ద్వారా ఉండటం వల్ల రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఒక 5 సంవత్సరాలుగా ఇలాంటి కిరాయి దాంట్లో ఉంటున్నారు. వారు కూడా పాపం వాళ్ళు ప్లేస్ కోసం ఎదుగుతున్నారు, సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, సహాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ మాకు అన్నం పెట్టే వ్యక్తులు కావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఆ తల్లులు ఆ తండ్రులు వాళ్ళందరి కోసం మీరందరూ ఒక్క అడుగు అని చెప్పేసి ప్రతి మనిషి స్పాన్సర్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక సంకల్పం పెట్టారు. అడుగు కూడా మీరు దాతలైతే ఎప్పటికీ స్థిరస్థాయిగా ఆ ప్లేసులో ఆ వృద్ధాశ్రయంలో మీ పాలు భాగస్వామి ఉంటుంది. మీ పిల్లలకి బ్లెస్సింగ్గా ఉంటుంది. మీరందరూ వచ్చేసి మీ బర్త్డే సెలబ్రేషన్స్లు, పెళ్లి రోజు శుభాకాంక్షలు, మీ అకేషన్స్ ఏదైనా సరే వచ్చి ఇలాంటి ఫౌండేషన్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. వీళ్ళు ఎంతోమందికి వీళ్ళొక్కరికే కాకుండా బయట ఉన్న గవర్నమెంట్ హాస్పిటళ్లలో, నీలపూర్ హాస్పిటల్లో, నీమ్స్ హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్, అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో, ఇంకా చాలా హాస్పిటళ్ళ దగ్గర, ముషిరాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా నిజంగా మేము పరిచయం అవటం, భాస్కర్ గారి ద్వారా మేము పరిచయం అవటం చాలా సంతోషిస్తున్నాము. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆశ్రయాన్ని మీరు సందర్శించి వీళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా నా పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా వీళ్ళు అనుకునే ప్లేస్లో నేను కూడా ఒక స్పాన్సర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.